హాయ్ అండి అందరికీ. నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చేపలని శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి మిక్సీ పెట్టుకోవాలి. గ్యాస్ మీద బండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మరిగిన దాంట్లో పచ్చిమిర్చి యాడ్ చేయాలి. అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. పేస్ట్ కూడా బాగా వేగనివ్వాలి. ఒకసారి కలపండి. అందులోకి మనం కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు, కారం కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. అందులోకి మళ్ళీ ఫిష్ ముక్కలు కూడా యాడ్ చేయాలి. ముందుగా చింతపండు అనే దాన్ని నానబెట్టుకోండి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కర్రీలోకి కర్రీ అనేది బాగా మరగనివ్వాలి. దగ్గరికి అవ్విన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల కూర